ఎవరు ఏదనుకున్నా సరే చేసి తీరతానన్నదే పవన్ కళ్యాణ్ గారు చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి అంజిబాబుకి భీమవరం సీట్ ఇచ్చినట్టుగానే, తన పార్టీ నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టినట్టుగానే, అలాగే మండలి బుద్ధప్రసాద్కి అవనిగడ్డ ఇచ్చినట్టుగానే ఇప్పుడు నిమ్మక జయకృష్ణకి పాలకొండ సీట్ ఇచ్చారు. ఇప్పుడు టోటల్గా తెలుగుదేశం అనుకూలురు లేదా తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు జనసేనలోకి వచ్చి తీసుకున్న సీట్లు దాదాపు 10 అయినాయి. 2 పార్లమెంటు స్థానాలు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అయితే అందులో ఎవరైతే ఒక మన టీ టైం ఉదయ్ వరకు మాత్రం తెలుగుదేశం నుంచి వచ్చినోడు కాదు, తను డైరెక్ట్గా జనసేన నుంచి వచ్చినాడు. రెండవది వైసీపీ నుంచి వచ్చిన తెలుగుదేశంకి వెళ్దాం అనుకున్న బాలశౌరి ఇటు చేశారు. మిగతాయి చూస్తే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినటువంటి వంశీకృష్ణ యాదవ్ కావచ్చు, అట్లాగే తిరుపతి సీటు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొనతాల రామకృష్ణ తెలుగుదేశంకి వెళ్దాం అనుకున్నారు, ఆయన ఇటుకు వచ్చారు. అట్లాగే ఇటు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళలో సీట్లు వచ్చినటువంటి వాళ్ళు బొలిశెట్టి శ్రీనివాసు, అట్లాగే తను కోరుకున్న సీటు కాకుండా సీటు వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరైతే కందుల దుర్గేష్ ఉంటారు ప్రముఖుల్లో కోల్పోయినటువంటి వాళ్ళు పోతిని మహేష్ అయితే, మిగతా వాళ్ళల్లో పాపం పంచకర్ల సందీప్ ఒకడు, అలాగే వచ్చినటువంటి వాళ్ళల్లో కాకినాడ రూరల్ లాంటివి కొంతవరకు బెటర్. టోటల్గా 50-50 అనాలన్నమాట. జనసేన 50% తన వాళ్ళకి 50% బయట వాళ్ళకి ఇచ్చుకుంది.